వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు 2024 ప్రకారం చూస్తే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నది, సో ఎట్లా డెవలప్మెంట్ ఉందని చూస్తే 2021-23 మధ్య పశ్చిమాసియాలో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు 222% అయితే డెవలప్మెంట్ ఇంక్రిమెంట్ నెలకొంది. అంత ఇంక్రీజ్ అయింది. 2023లో ప్రాంతాల వరకు ప్రకటించిన గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు చూస్తే, సో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి దాంతోపాటు ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాని చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ కానీ, పవర్ ప్లాంట్ కానీ, ఇంకా ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. అంతే మన ఎంటైర్ ఎన్విరాన్మెంటల్ కాజ్ అనేది ఉండకుండా వీటిని డెవలప్ చేస్తున్నారు ఈ మధ్యన. అలాంటివి 2023లో చూస్తే ఐరోపాలో 5419 ఉంది. ఇటు ఐరోపా యూనియన్లో. ఇతర ఐరోపా దేశాల్లో 1622 ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 2499 ఉన్నాయి. ఆఫ్రికాలో 830, ఆసియాలో 5798, పశ్చిమాసియాలో 158, తూర్పాసియాలో 703, ఆగ్నేయాసియాలో 1568, దక్షిణాసియాలో 1167, పశ్చిమాసియాలో 2202, లాటిన్ కరేబియన్ దీవుల్లో 1366, ఓష్నియా అంటే ఆస్ట్రేలియాలోని 13. సో ఇట్లా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ అయినాయి. ఇది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2023ది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.